మధ్యలో 10 ఏళ్ళ అధికారం లేదు. ఆయన 7 లక్షల కోట్లకు వచ్చి దళితులు ముఖ్యమంత్రి చేసి అయిండు. మేము బాధపడలే, మా పని మేము చేసుకున్నాం. 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, 19 మంది 13 మంది అమ్ముడు పోయినారు. 6 ఉంటే కూడా మా భట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సీతక్క గారు, పోడం వీరే గారు 6 ప్రతిరోజు అసెంబ్లీలో మైక్ ఇచ్చినా ఇవ్వకుండా కొట్లాడిను. నేను ఇక్కడ కూడా, ఇది మీకు సంబంధం లేని విషయం, కానీ నేను ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకునికి ఏం చెప్తున్నా అంటే, ప్రతిపక్ష హోదా ముఖ్యం కాదు. మాకు ప్రతిపక్ష హోదా తీసేసి 6 నుండి 7 ఉన్న ఎంఐఎంని మొదటి వరుసలో కూర్పించాను, మా బట్టిని పక్కదారిలో కూర్చోబెట్టాను. మా ప్రతిపక్ష హోదా వచ్చింది, 19 మంది గెలిస్తే 119 వచ్చింది. ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకులు 11 మంది ఉన్నా అసెంబ్లీలో వచ్చి కొట్లాడినప్పుడే ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకునికి అంతే బాధ్యత. మేము పార్లమెంట్లో 100 క్వశ్చన్లు వేసిన, హైదరాబాద్ విజయవాడ రోడ్ అని, అదని ఇదని, టెక్స్టైల్ ఇండస్ట్రీ అని. ఆడ మా గవర్నమెంట్ లేదు కదా. ఖర్గే గారు, అధీర్ రంజన్ చౌదరి, మాకు అఫీషియల్గా గుర్తింపు లేదు. రాజ్యసభలో గుర్తింపు ఉన్నది, లోక్సభలో గుర్తింపు లేదు అప్పుడు. అయినా అధీర్ రంజన్ చౌదరి గారు, సోనియా గాంధీ గారు రోజు పార్లమెంట్కి వచ్చేవాళ్ళు. ప్రతిపక్ష హోదా ఉంటేనే పోయేది కాదు. 6 ఉన్నోళ్ళం గవర్నమెంట్ నిలదీసి గవర్నమెంట్కి మళ్ళీ వచ్చినవా లేదా మేము. ఇక్కడ కూడా ఆ విధంగా ఉంటేనే అధికార పక్షం కూడా వాళ్ళు సలహాలు ఇవ్వాలి, తప్పు చేస్తే తప్పు పట్టాలి, మంచి సలహాలు ఇవ్వాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీకి కూడా సలహా నేను పేపర్ ముఖంగానే సలహా ఇస్తున్నా కదా. ఎగ్జాంపుల్ తెలంగాణ అసెంబ్లీ చెప్పినా, పార్లమెంట్లో అధీర్ రంజన్ చౌదరి పైసా నేను ఎంపీగా ఉన్నా, వాళ్ళ ఎంపీలు 20 మంది ఉన్నారు, మాకు హోదా లేదు. 52 మంది 55 మంది కలిస్తే హోదా వస్తుంది. అంతకుముందు ఖర్గే గారికి కూడా హోదా లేదు. పెద్ద మనిషి అయినా ఆ చలికాలంలో రోజు వచ్చేవాడు అసెంబ్లీ. అంటే ప్రతిపక్షం ఎంత అంటే, ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడే ముఖ్యం. హోదా ఉన్నదా లేదా తర్వాత సంగతి. కావాలని కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ లాగా పచ్చగా ఉండాలి, త్వరగా డెవలప్మెంట్ కావాలని నా ఆకాంక్ష. అందరికీ సంక్రాంతి అసెంబ్లీ లేని ప్రతిపక్ష నాయకునికి యాడియాల కార్డు ఎవరికి ఇవ్వాలి? కార్డు ఎవరికి ఇవ్వాలి? ఇవాళ వాళ్ళ ఐటీ గురించి ఏం చేసాను.